Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is kinds of agricultural income. Second one is non-agricultural incomes. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటి వ్యవసాయ ఆదాయంలలో రకములు. రెండవది వ్యవసాయేతర ఆదాయములు. పన్ను విధింపు ఒకటి. యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం, పార్ట్ సి డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 యూనిట్ 3 అగ్రికల్చరల్ ఇన్కమ్, పార్ట్ సి డిజిటల్ క్లాస్. వ్యవసాయ ఆదాయములో రకములు. ఒకటి భూమిని వ్యవసాయ నిమిత్తం కౌలుకు ఇచ్చి స్వీకరించినటువంటి అద్దె. రెండవది వ్యవసాయ పనులను నిర్వహించి పొందిన పంటల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయము. మూడవది వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మకమునకు చేపట్టిన ఏదైనా ప్రక్రియ ద్వారా పొందిన లేదా స్వీకరించిన ఆదాయం. ఉదాహరణకు పొగాకు ఆకులను మార్కెట్లో అమ్ముటకై రైతు వాటిని ఎండబెట్టడము మరియు ఆరబెట్టడము మరియు కొన్ని ప్రక్రియలను నిర్వహించును. ఇదే విధంగా పసుపు, జొన్న, ప్రత్తి, కాఫీ గింజలు మొదలైనవి ఉదాహరణగా చెప్పవచ్చును. సూచన: చేపట్టిన ప్రక్రియ వ్యవసాయదారుడు సాధారణంగా చేపట్టే ప్రక్రియ అయి ఉండవలెను. చేపట్టిన ప్రక్రియల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి అసలు లక్షణంను కోల్పోరాదు. అంటే ఏదైనా అదనపు ప్రక్రియ చేపట్టడం ద్వారా పండించినటువంటి పంట యొక్క లేదా ఆ ఉత్పత్తి యొక్క సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఉండడం. అదేవిధంగా 1వ అంశం వివరణ విషయానికి వచ్చినట్టయితే, భూమి వ్యవసాయ నిమిత్తం కౌలుకు ఇచ్చి స్వీకరించినటువంటి అద్దె. అంటే భూస్వామి ఎవరైతే ఉన్నారో లేదా భూమి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అతడు నియమిత కాలానికి ఇతరులకు కౌలుకు ఇవ్వడం ద్వారా స్వీకరించినటువంటి అద్దె ఏదైతే ఉందో దాన్ని ఆ అద్దెను మనం కౌలు అంటాం. ఆ కౌలు ద్వారా వద్ద నుండి స్వీకరించిన అద్దెను మనము వ్యవసాయ ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూస్వామి కౌలుకిచ్చిన భూమి ద్వారా స్వీకరించేటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె నగదు రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ లేదా ఉత్పత్తిలో కొంత భాగమును కూడా తీసుకోవడానికి అవకాశం కలదు. ఆ 3 రకములుగా తీసుకున్నటువంటి కౌలు మొత్తంను కూడా మనము వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. రెండవ పాయింట్, వ్యవసాయ పనులను నిర్వహించి పొందిన పంటల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం. అంటే భూమి యొక్క యజమాని స్వతహాగా అతనే వ్యవసాయ పంటలను పండించి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మూడవది, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మకంకు చేపట్టిన ఏదైనా ప్రక్రియ ద్వారా పొందిన లేదా స్వీకరించిన ఆదాయం. ఉదాహరణకు పొగాకు ఆకులను మార్కెట్లో అమ్ముటకై రైతును వాటిని ఎండబెట్టడం మరియు కొన్ని ప్రక్రియలు నిర్వహించును. అంటే రైతు పొగాకును దాని నాణ్యతను పెంచడం కోసం రైతు
వాటిని ఎండబెట్టడం, అదేవిధంగా మంచులో ఉంచడం, ఆరబెట్టడం మొదలగు ప్రక్రియలను చేయడం ద్వారా పొగాకు యొక్క ఉత్పత్తి నాణ్యతలో పెరుగుదల చేత రైతుకు నాణ్యమైన పొగాకు తయారు చేయడానికి అవకాశం కలదు. ఆ విధంగా చేసినటువంటి ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా పసుపు విషయానికి వచ్చినట్టయితే పసుపును మనము వ్యవసాయదారుడు 2 రకములుగా విక్రయించడానికి అవకాశం కలదు. ఒకటి, పండించినటువంటి పసుపును విత్తనం కోసము, అదే పచ్చి పసుపును కూడా అమ్ముకున్నటకు అవకాశం కలదు. రెండో సందర్భంలో పసుపును ఉడకబెట్టిన తదుపరి, ఆరబెట్టిన తదుపరి, ఎండిన తదుపరి మనము మార్కెట్లో అమ్ముటకు అవకాశం గలదు. అదేవిధంగా జొన్న లేదా ప్రత్తి, కాఫీ గింజలు మొదలైనవి ఉదాహరణగా చెప్పవచ్చును. సూచన విషయానికి వచ్చినట్టయితే చేపట్టిన ప్రక్రియ వ్యవసాయదారుడు సాధారణంగా చేపట్టే ప్రక్రియ అయి ఉండవలను. చేపట్టిన ప్రక్రియల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి అసలు లక్షణము కోల్పోరాదు. ఉదాహరణకి పసుపును ఒక రైతు ఉడకబెట్టి, ఆరబెట్టి, ఎండబెట్టి అమ్మినా అది వ్యవసాయ ఆదాయమే. అదేవిధంగా పండించినటువంటి పంట ఏదైతే పసుపు విత్తనం కోసం కనుక అమ్మకం చేసినట్టయితే అది కూడా వ్యవసాయ ఆదాయమే. కానీ అదే పసుపును రైతు పిండిగా చేసి వివిధ యంత్రాల ద్వారా కానీ లేదా మరే ఇతర మార్గాల ద్వారా కానీ పిండిగా చేసి పసుపును కనుక అమ్మినట్టయితే దాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే దాని సహజమైనటువంటి లక్షణాన్ని, పంట ఉత్పత్తి యొక్క సహజ లక్షణాన్ని కోల్పోటకు అవకాశం అనేది లేదు. కైండ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఫస్ట్ వన్, రెంట్ ఫ్రమ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. సెకండ్ వన్, రెవెన్యూ రిసీవ్డ్ ఫ్రమ్ an agricultural land. Third one, income received by performance of some process to render the produce saleable. Example, tobacco leaves cannot be sold as it is. First they have to be dried up for marketing. Similarly, other agricultural commodities like turmeric, jowar, etc. Note, the process undertaken should be of normal one, that is making the agriculture product to fit for sale in the market, and should not lose the basic characteristic of agricultural product. Fourth point, 2009-2010 పన్ను నిర్ధారణ సంవత్సరం నుండి నర్సరీలలో అనగా మొక్కల పెంపక కేంద్రంలో చిన్న మొక్కల ద్వారా ఆర్జించిన ఆదాయము లేదా విత్తనముల నుండి మొలకెత్తిన మొక్కల అమ్మకం ద్వారా పొందిన ఆదాయము వ్యవసాయ ఆదాయము అగును. ప్రత్యేక గమనికలో ఒకటి, నర్సరీలో అసెస్సి ప్రాథమిక పనులు నిర్వహించాడా లేదా అని పరిశీలించకూడదు. రెండవది, ఒక వ్యక్తి నర్సరీ కలుపు మొక్కలను అనగా చిన్న మొక్కలను కొనుగోలు చేసి వాటిని తిరిగి అమ్మిన ఎడల అది వ్యాపార ఆదాయం అగును. మూడవది, వ్యవసాయదారుడు విత్తనములను అమ్మడం ద్వారా పొందిన లేదా స్వీకరించిన లాభము వ్యవసాయ ఆదాయం అగును. నాలుగవది, ప్రత్యేక రకమైన గడ్డి పెంపకం ద్వారా, ఉదాహరణకు తివాచీ గడ్డి, క్రీడా స్థలంలో వాడబడు గడ్డి పెంపకము ద్వారా పొందిన ఆదాయము వ్యవసాయ ఆదాయము అగును. ఒకటవది, నర్సరీలో అసెస్సి ప్రాథమిక పనులు నిర్వహించాడా లేదా పరిశీలించకూడదు. అంటే నర్సరీలో కనుక మొక్కల పెంపకం ద్వారా ప్రాథమికమైనటువంటి పనులు నిర్వహించని ఎడల కూడా, అంటే నర్సరీలో సాధారణంగా మొక్కల పెంపకం అనేది
ఒక ప్లాస్టిక్ కవర్స్ ద్వారా అందులో విత్తనములు నాటి నీరు పోయడం ద్వారా మనకు చిన్న మొక్కలను పెంపకం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అందులో భూమిని దున్నడం కానీ లేదా మరే ఇతరమైనటువంటి ప్రాథమికమైనటువంటి పనులు చేయనప్పటికీ కూడా నర్సరీలో అస్సస్సి ప్రాథమిక పనులు నిర్వహించని ఉండా కూడా మనము ఆ మొక్కలను అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అందుకోసం గాను అందులో ప్రాథమిక పనులు నిర్వహించాడా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. అది 2009-2010 పన్ను నిర్ధారణ సంవత్సరం నుండి నర్సరీలో అనగా మొక్కల పెంపక కేంద్రంలో చిన్న మొక్కల ద్వారా ఆర్జించిన ఆదాయం లేదా విత్తనంల నుండి మొలకెత్తిన మొక్కలను అమ్మడం ద్వారా పొందిన ఆదాయం వ్యవసాయ ఆదాయము అని మనం పరిగణించవలసి ఉంటుంది. కానీ రెండవది, ఒక వ్యక్తి నర్సరీ కలుపు మొక్కలను అనగా చిన్న మొక్కలను కొనుగోలు చేసి వాటిని తిరిగి అమ్మిన ఎడల అది వ్యాపార ఆదాయం అగును. అంటే నర్సరీలో ఎటువంటి మొక్కల పెంపకం చేయకుండా నర్సరీ నుండి మొక్కలను కొనుగోలు చేసి ఇతరులకు అమ్మిన ఎడల మనం దాన్ని వ్యాపార ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. మూడవది, వ్యవసాయదారుడు విత్తనములను అమ్మడం ద్వారా పొందిన లేదా స్వీకరించిన లాభము వ్యవసాయ ఆదాయం అగు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పాయింట్లో పసుపు కానీ లేదా జొన్నలు కానీ లేదా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ ఉత్పత్తులను కనుక తిరిగి విత్తనములను విత్తుట కోసం లేదా తిరిగి విత్తనాలుగా ఉపయోగించుట కోసం అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా 4th పాయింట్, ప్రత్యేక రకమైన గడ్డి పెంపకం ద్వారా ఉదాహరణకు తివాచీ గడ్డి, క్రీడా స్థలంలో వాడబడు గడ్డి పెంపకం ద్వారా పొందిన ఆదాయము వ్యవసాయ ఆదాయము. అంటే వ్యవసాయదారుడు పండించినటువంటి గడ్డి కనుక ఆ గడ్డి మనకు క్రీడా మైదానాలలో లేదంటే తివాచి అనే ప్రత్యేకమైనటువంటి గడ్డి ద్వారా ఆర్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. 4th పాయింట్, ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 2010 onwards, any income derived from sampling or seedlings grown in nursery. Special note. First point, for nursery income, whether the assessee has performed basic operations or not is not to be considered. Second point, if a person purchases nursery plants and sells, then it becomes business income. It will not be treated as agricultural income. It will be treated as business income. Third point, income derived from the sale of seeds by an agriculturist is agricultural income. 4th point, income derived by growing special quality of grass like carpet grass or sports ground like golf ground etc. is an agricultural income. 5th point, వ్యవసాయ పనులకు ఉపయోగించే భవనాల నుండి లభించే ఆదాయము. 1వది, ఈ భవనము వ్యవసాయ క్షేత్రమునకు సమీపంలో ఉండవలెను. 2వది, ఈ భవనము వ్యవసాయదారుని ఆధీనంలో ఉండవలెను. 3వది, ఈ భవనము వ్యవసాయ పనులకు వాడకంగా ఉండవలెను, అనగా వ్యవసాయ గిడ్డంగిగా లేదా నివాసమునకు మాత్రమే పరిమితమై ఉండవలెను. 4వది, ఈ భవనము భూమి శిస్తునకు గురి అయి ఉండవలెను. 5వది, గ్రామీణ ప్రాంతంలో ఉండవలెను. గమనిక, పట్టణంనకు లేదా మున్సిపాలిటీ పరిధికి 8 కిలోమీటర్ల లోపు
మరియు ఆ ప్రాంత జనాభా 10,000కు మించకూడదు. నియమావళి: వ్యవసాయ భూమిలో గల భవనము వ్యవసాయ పనులకు వాడుచున్నచో ఆ గృహమును నుండి పొందిన ఆదాయంను పన్ను నుండి మినహాయింపు కలదు. కానీ ఒకవేళ ఆ గృహమును నివాసానికి గాని లేదా వ్యాపారంనకు ఇతరులకు అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె పన్ను విధించదగు ఆదాయము అగును. వ్యవసాయ పనులకు ఉపయోగించే భవనాల నుండి లభించే ఆదాయము ఈ భవనం వ్యవసాయ క్షేత్రమునకు సమీపంలో ఉండవలను. అనగా వ్యవసాయ క్షేత్రము పట్టణ ప్రాంతంలో ఉండి వ్యవసాయ క్షేత్రము పట్టణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గ్రహించము. అదేవిధంగా వ్యవసాయ క్షేత్రము గ్రామీణ ప్రాంతంలో ఉండవలను. అదేవిధంగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కానీ లేదా క్షేత్ర సమీపంలో కానీ భవనాన్ని కలిగి ఉన్నట్టయితే ఆ భవనం ద్వారా వచ్చినటువంటి అద్దె ఏదైతే ఉందో లేదా స్వీకరించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనము వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ భవనము వ్యవసాయదారుని ఆధీనంలో ఉండవలను. అంటే ఆ భవనం అనేది వ్యవసాయదారుని యొక్క ఆధీనంలో ఉండడం అంటే హక్కులను కలిగి ఉండడం. అదేవిధంగా ఈ భవనము వ్యవసాయ పనులకు వాడకంగా ఉండవలను. అనగా వ్యవసాయ గిడ్డంగిగా లేదా నివాసమునకు మాత్రమే పరిమితమై ఉండవలను. అంటే వ్యవసాయదారుడు నివసించుటకైనా అవకాశం ఉండవలను, లేదా వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసినటువంటి పంట ఉత్పత్తులను నిల్వ చేయుటకు గిడ్డంగిగా నైనా ఉపయోగించిన ఎడల పొందినటువంటి లేదా స్వీకరించినటువంటి ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతుకు, ఉదాహరణ ఏ అనేటువంటి రైతుకు లేదా వ్యవసాయదారునికి 4 ఎకరముల భూమి కలిగి ఉన్నాడనుకున్నట్లయితే ఆ వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నారో 3 ఎకరముల భూమి నందు 1 ఎకరం నందును వరి సాగు చేస్తున్నాడు, 1 ఎకరం నందు పత్తి సాగు చేస్తున్నాడు, 1 ఎకరం నందు పసుపును సాగు చేయొచ్చు. 4వ ఎకరంను గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయుట కోసం గోడౌన్కు వ్యాపారం కోసం ఇతరులకు అద్దెకివ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంలో ఏ వ్యవసాయదారుడు ప్రాథమిక మరియు ద్వితీయమైనటువంటి పనులను నిర్వహిస్తూ పసుపు పంట ద్వారా కానీ లేదా వరి పంట ద్వారా కానీ లేదా ప్రత్తి పంట ద్వారా ప్రాథమిక మరియు ద్వితీయ పనులు నిర్వహిస్తూ స్వీకరించిన ఆదాయము వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడుతుంది. కానీ 4వ ఎకరాన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వ చేయట గిడ్డంగి కోసం అద్దెకిచ్చినటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనము వ్యాపారం నుండి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఆ భూమి గ్రామీణ ప్రాంతంలో ఉండవలను మరియు మున్సిపాలిటీకి 8 కిలోమీటర్ల లోపు మరియు ఆ ప్రాంత జనాభా 10,000కు మించకూడదు. ఆ భవనము కలిగి ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉండవలను. అదేవిధంగా
ఈ భవనము భూమి శిస్తునకు గురి అయి ఉండవలెను. అంటే ఈ భవనమునకు భూమి శిస్తు చెల్లించినప్పుడు మాత్రమే దానిని మన వ్యవసాయ ఆదాయంగా గుర్తించుటకు అవకాశం కలదు. గమనిక: పట్టణంనకు లేదా మున్సిపాలిటీ పరిధికి 8 కిలోమీటర్ల లోపు మరియు ఆ ప్రాంత జనాభా 10,000కు మించకూడదు. నియమావళి: వ్యవసాయ భూమిలో గల భవనంను వ్యవసాయ పనులకు వాడుచున్నచో ఆ గృహము నుండి పొందిన ఆదాయము పన్ను నుండి మినహాయింపు కలదు. కానీ ఒకవేళ ఆ గృహమును నివాసానికి గాని లేదా వ్యాపారంనకు ఇతరులకు అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె పన్ను విధించదగు ఆదాయం అగును. దానిని ఆ అద్దెను మనం వ్యాపారం నుండి ఆదాయం లేదా గృహస్థి నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే భవనము ఏదైతే ఉందో ఆ వ్యవసాయ భవనాల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ భవనాల ద్వారా వచ్చే ఆదాయము వ్యవసాయ క్షేత్రంలో కానీ లేదా ఆ భవనం వ్యవసాయ క్షేత్ర సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయ క్షేత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండి అదే వ్యవసాయదారునికి పట్టణ ప్రాంతంలో గల వ్యవసాయ క్షేత్రం నుంచి కనుక ఏదైనా ఉండి ఆ భవనం పట్టణ ప్రాంతం నుండి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానిని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తించాం. తప్పనిసరిగా ఆ భవనం వ్యవసాయ క్షేత్రంలో కానీ లేదా వ్యవసాయ క్షేత్ర సమీపంలో కానీ ఉండి కేవలం ఆ భవనాన్ని వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగించినప్పుడు మాత్రమే మనం దానిని వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి నియమావళి ప్రకారం వ్యవసాయ క్షేత్రము గ్రామీణ ప్రాంతంలో ఉండవలెను లేదా వ్యవసాయ క్షేత్రంనకు సమీపంలో గల భవనం నుండి స్వీకరించిన లేదా పొందిన వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగించినట్లయితే దాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో గల భవనం నుండి వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగించినటువంటి భవనం ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండవ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నియమావళిలో రెండవ అంశం, ఒకవేళ అదే గృహాన్ని లేదా అదే భవనాన్ని ఇతరులకు నివాసం ఉండుటకు కానీ లేదా ఇతరులు వ్యాపారం చేసుకొనుటకు కానీ అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె పన్ను విధించదగు ఆదాయమగును. దానిని మనము వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అనగా అంటే కేవలం విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వ్యవసాయ క్షేత్రములోని భవనం ఏదైతే ఉందో అది గ్రామీణ ప్రాంతంలో గల వ్యవసాయ క్షేత్రం నందైనా ఉండవలెను లేదా వ్యవసాయ క్షేత్రంనకు సమీపంలో ఉండి ఆ భవనమును వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగిస్తూ పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో లేదా స్వీకరించిన అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనం వ్యవసాయ ఆదాయంగా పరిగణించవలెను. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో గల భవనం ద్వారా కానీ లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి భవనం ద్వారా కానీ ఇతర వ్యాపారం చేసుకొనుటకు కానీ లేదా వ్యవసాయేతర పనులకు గనుక ఆ భవనాన్ని మనం అద్దెకిచ్చినట్టయితే దాని ద్వారా పొందినటువంటి ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్
Income from house property used for agriculture purpose is an exempted income if the following conditions are satisfied. First one, the house is situated near to agricultural lands. Second point, the house is under the control of agriculturist. Third point, the building is used for conducting agricultural activities. That is, the house is used as storeroom or for personal residence. Fourth point, the house is subject to land revenue tax. Fifth point, the house is situated in a rural area. Note, the land or house is not situated within 8 kilometers from the municipal area and population of that place is less than 10,000. Income from house property used for agriculture purpose is an exempted income if the following conditions are satisfied. Otherwise, it will be treated as non-agricultural income or business income or income from house property or other heads of income. Conditions: if the assessee failures to satisfy the following conditions, that income will be treated as non-agricultural income and it is taxable income. If assessee following conditions satisfied by the assessee, it will be treated as an agricultural income and exempted from tax. The house is situated near to agricultural land. The house is under the control of agriculturist. The building is used for conducting agriculture activities only. The house is used for storeroom or for personal residence. The house is subject to land revenue tax. The house is situated in rural area. These conditions are satisfied by the assessee. Income from house property is treated as agricultural income. పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు భూమితో సంబంధాన్ని కలిగి ఉన్న ఆదాయాలు కానీ వాటిని వ్యవసాయ ఆదాయాలుగా కాక వ్యవసాయేతర ఆదాయాలుగా గుర్తించేటువంటి ఆదాయాల గురించి, ఇన్కమ్స్ దో కనెక్టెడ్ with land are not considered as agricultural incomes. Thank you.